అలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకా ప్రపంచానికి కావాలి కాబట్టి ఎక్కువ కాలం మీ తెర మీద కనిపిస్తారని ఆశిస్తున్నాను. బట్ అంటే ఎంత మనకి సమాధాన పరుచుకున్నా యమున, మామూలుగా ఒక కష్టమైన సిచ్యువేషన్ అది ఏమైనా అవ్వచ్చు, అవును, వచ్చినప్పుడు ఆ టైంలో ప్రాక్టికల్గా బయటికి రావడానికి మనం ఏవో కొన్ని టూల్స్, ఫ్రెండ్స్తో మాట్లాడడము, సైకియాట్రిస్ట్ థెరపిస్ట్తో మాట్లాడడం, లేదు భర్త దగ్గర చెప్పుకోవడం, పిల్లల దగ్గర చెప్పుకోవడం, ఏదో చేస్తాం. మీకు బాగా అండదండ అనిపించిన వ్యక్తులు ఎవరు మీ కష్టంలో? అండదండ అనిపించిన వ్యక్తులుగా అంటే ధమ్మ అంటే మీకు తెలుసు కదా, బుద్ధుడు మనకు అందించిన ఒక గొప్ప ఒక విద్య అనమాట. సో ధమ్మని నాకు సపోర్ట్ వచ్చింది. అంటే అంటే ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే లైఫ్ని, నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడేమనుకుంటానంటే, ఆ రోడ్డు మీద ఫుడ్ లేకుండా, ఇప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ ముందు క్రాస్ చేస్తుంటే కూడా నేను ఎవ్రీడే నేను వాళ్ళని చూసినప్పుడంతా అనుకుంటాను, వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు, వాళ్ళకి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఫుడ్ లేదు, అలా రోడ్డు మీద వాళ్ళకి షెల్టర్ లేదు, ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఎందుకు కష్టం వచ్చింది అని మనం ఏ రోజు అడగం కదా. వాళ్ళకి ఎందుకు ఎంత కష్టం వచ్చింది, నాకెందుకు ఇంత ఇచ్చావు డబ్బులు, ఎందుకు ఇంత ఇచ్చావు అని అడగం మనం ఎవరు. సో ఇంత డీప్గా మనం అలా ఆలోచించగలగాలి. అలా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేయడానికి అన్నీ నేను స్ట్రాంగ్గా ఉన్నానంటే, నాకు ఎవ్రీడే అవమానాలు జరుగుతాయి. నిజం చెప్పనా, నాకు అవమానాలు ఇప్పటికీ ఆగలేదు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ జరుగుతుంది. కానీ ఒకప్పుడు సూసైడ్ వరకు వెళ్ళిన మనిషిని ఈరోజు నవ్వుతూ ఎదుర్కొనే స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. దానికి బికాస్ ధమ్మ మీన్స్ బుద్ధుడు ఇచ్చిన విద్య, విపశ్యన. ధమ్మ అంటారు వాళ్ళు పాలీ భాషలో ధమ్మ అంటారు, ధర్మం అనమాట, సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన ధర్మమే నన్ను ఇక్కడ దాకా ఇంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంది. ఇంకా చెప్పాలి, నా పిల్లలు కూడా దాన్ని ఇచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా అదే దీంట్లోనే ఫాలో అవుతున్నారు. ఇదే నాకు స్ట్రాంగ్ అంటే, ఫ్యామిలీ 100% స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ సపోర్ట్ ఉంది. బట్ అది కాకుండా ఒక స్టెప్ బయటకు వెళితే ప్రతిరోజు ఏదో ఒక అవమానం ఎదుర్కొంటూనే ఉంటాను. అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. అంటే డైరెక్ట్గా అవమానిస్తారా లేక డైరెక్ట్గా కూడా కొన్ని అవమానిస్తారా? గ్రహించడం కాదు, డైరెక్ట్గా అవమానిస్తారు. బట్ నేను మనసుకు తీసుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన ఒకే పాయింట్, ఏదైనా తీసుకుంటేనే నాది అవుతుంది, నాది కాదు నేను తీసుకోవట్లేదు. నేను వాళ్ళకి కూడా ఈవెన్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈవెన్ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో కంటెంట్ ఏముండదు, కంటెంట్ మంచి విషయమే ఉంది, నా విషయం ఇప్పుడు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవే రాస్తారు. బట్ థంబ్నెయిల్స్ మాత్రం చాలా హారిబుల్గా, అది ఒక లేడీ చూడలేదండి అలాంటి థంబ్నెయిల్స్ పెడతారు. నా నోట్లో నుంచి అలాంటి మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఒక మా ఇంట్లో కూడా ఒక చిన్న ఒక అబ్యూసివ్ థింగ్స్ వర్డ్స్ కానీ మాట్లాడము. మా మదర్ అలా పెంచలేదు, మా పిల్లలకి అదే అలవాటు. నా బ్యాడ్ లక్ అలా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఎలాగైనా మాట్లాడొచ్చు వీడి గురించి అనేసి డిసైడ్ అయిపోయారు. సో అలా అయిపోయింది కాబట్టి అలా అవమానిస్తుంటే కూడా నేను వాళ్ళకి జాలితో చూస్తాను. అదే మనకు బుద్ధుడు చెప్పింది ఏంటంటే, నువ్వు నేను అవమానిస్తుంటే, అయ్యో పిచ్చి వాళ్ళ తెలుసుకోలేకపోతున్నారు, మీరు ఎంత పాపం చేస్తున్నారు, ఒక మనిషి గురించి బాధ పెడితే వాళ్ళు పాపం మూట కట్టుకున్నట్టే కదా అని వాళ్ళ మీద జాలి దయాకరుణతో నేను ఒక నవ్వు నవ్వేసి వాళ్ళకు కూడా నువ్వు మంచిగా ఉండు చెప్పేసి వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ మై సీక్రెట్. ఇది అందరూ పాటిస్తే, నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను మళ్ళీ అంటే, నేను అనుభవించిన బాధను చాలామంది ప్రపంచంలో అనుభవిస్తుంటారు. వాళ్ళందరూ వచ్చి అర్థం చేసుకోగలగాలి. అంటే ఏంటి, ఎలా బయటికి రావాలి, అవమానం అనేది బయట నుంచే వస్తుంది, మీలో లేదు. మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటూ ఎంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారో, కష్టాల్ని ఎంత వస్తే అంత మీరు స్ట్రాంగ్ అవుతారని మాత్రం అర్థమైంది నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అన్ని సుఖాలే ఉన్నాయి మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు మంచిగా ఏసీలో కూర్చున్నారు, మీకు ఆ వేడి ఇది తెలుసా? మీకు తెలియదు. ఆ కష్టంలో వెళ్ళి ఆ స్వెట్ అయ్యి కొంచెం ఆ ఎండలో ఈ సమ్మర్లో బయటకు వెళ్ళి తిరిగి వస్తేనే మీకు ఆ ఏసీ వాల్యూ తెలుస్తుంది. సో అలాగా మనం కష్టాలను ఎంత ఎదుర్కొంటుంటామో అంత స్ట్రాంగ్ పర్సన్గా అవుతామో, అప్పుడు ఆ సుఖాన్ని మనం అనుభవిస్తాం అనమాట. సో అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అదే నన్ను కాపాడుతుంది, ఇదే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. బట్ ఈ జర్నీలో, ఈ ప్రాసెస్లో ఏ మూమెంట్లో వచ్చింది ఏమన్నా మీకు? అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత మీరు అన్నట్టు నిజంగా అవమానాలు చాలా రకాల, అంటే ఇంకా ఎట్లా డీల్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు. బట్ టెల్ మీ స్టెప్ బై స్టెప్, బికాస్ జనానికి అర్థమయ్యేలాగా, హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో టోటల్గా ఓపెన్ అయిపోయాను. మొత్తం ఓపెన్ సీక్రెట్ అనమాట. టోటల్గా నేనంటే ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో అది చూసి సైకాలజిస్టులు కూడా నాకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం చేశారు. మీరు ఎంత జెన్యూన్గా మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది, మేము సైకాలజిస్టులుగా మాకు అర్థమవుతుంది, మీరు చెప్తున్న ఒక్కొక్క మాట అనేసి అర్థం చేసుకున్నారు. సో టోటల్ ప్రపంచమే
నాకు నా సైడ్ వచ్చిందండి. అదొక్కటి నేను చేసుకున్న అదృష్టం. దాన్ని అంత నీట్గా అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అర్థం చేసుకున్నారు. అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఓకే, నేను వర్క్ చేసుకుందామని అనుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ డిసిషన్ వచ్చి ఐ వాంట్ టు బి హ్యాపీగా ఉండాలి, ఈ అవమానాలు ఎదుర్కోవాలి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశాను. మీరు వర్క్ వెళ్ళాలి, సొసైటీలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముందరికి వెళ్ళి మీరు అవమానం ఫీల్ అవ్వకుండా తలెత్తుకోగలగాలి. మీ క్లోజెస్ట్ ఫ్యామిలీ మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరూ ఎంత నమ్మినా కూడా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలగాలి. దట్ అమ్మ బాగుంది అని పిల్లలకి, నేను బాగున్నానని మీ వారికి, అమ్మ వాళ్ళకి, ఇంకా సిస్టర్స్ కి, అందరికి. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు? వాట్ డిడ్ యూ? స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇదేనండి. ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉంటేనే నా పిల్లల్ని నేను కాపాడగలగాలి. వాళ్ళని కాపాడాలంటే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను స్ట్రాంగ్గా ఉంటూ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ పెంచాలో, ఎన్ని రకాలుగా, అంటే మనం ఎలా పెంచానంటే నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు బాగుండాలి కాదు, కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఫస్ట్ ఇది చెప్పుకుంటూ వచ్చాను. ఇలా స్ట్రాంగ్ చేశాను మా పిల్లల్ని. మా వారిని అలాగే స్ట్రాంగ్ చేసుకున్నాను. నాకు 2 పిల్లలు కాదు, 3 పిల్లలు. అంటే హస్బెండ్ కూడా పెళ్ళైన తర్వాత ఏ ఆడదానికైనా వాళ్ళు కూడా పిల్లలతో సమానమే అయిపోతారు. సో వాళ్ళు కూడా మన మదర్ కేరింగ్ అలా ఇవ్వాలి, ఆ సపోర్ట్ ఇవ్వగలగాలి. అందుకనే అంటారు, ఒక తల్లి వచ్చేసి ఒక పేషెన్స్ చాలా ఉన్న తల్లిగా ఉండాలి అంటారు. సో అది చూసుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని హ్యాపీనెస్ ఇస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ అక్కడి నుంచి నేను వర్క్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ కూడా కొంచెం ఉంటాయి కదండి, ఎంత మన డబ్బున్నా కూడా ఏదో సంథింగ్ మనం వాళ్ళ కోసం ఏదో చేయాలి అని ఒక పాయింట్స్ వస్తాయి. కొన్నిసార్లు వచ్చేసి మనం వర్క్ చేస్తే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా పిల్లలకు ఏంటంటే నేను ఇలా ఇంట్లో కూర్చొని అంట్లు తోముకుంటూ వంట చేయడం ఇష్టం లేదు, నేను అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు సెలబ్రిటీ ఇలా ఎందుకు ఉంటున్నావు ఇంట్లో, నేను హ్యాపీగా ఉన్నాను. అప్పుడు కూడా నేను ఇంట్లో మాకు మంచిగా శుభ్రంగా అన్నం వంట చేసి పెట్టుకుంటూ వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళ స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారా అది చూసుకుంటే మీరు దూరంగా ఉన్నారా ఇండస్ట్రీకి, లేక పరిస్థితులు అట్లా ఉన్నాయి? ఇండస్ట్రీకి దూరంగా చిన్నప్పుడే ఉన్నాను. ఎందుకున్నానంటే నాకు ఒక పాయింట్ అనుకున్నానండి, పిల్లలకి ఆ చిన్నప్పుడు పెంపకంలో, అంటే నేను చదువుకుంది 10th స్టాండర్డ్ అండి, కానీ బుక్స్ ఎక్కువ చదివాను. బుక్స్ వల్ల, సైకాలజీ వల్ల పిల్లలకి ఆ ప్రొటెక్షన్ మదర్ ఎంత ఇస్తే వాళ్ళంత స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళకి ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఇవ్వాలనేది నేను ఎప్పుడో చదువుకున్నాను. సో అందుకని ఏం చేశాను, సినిమా సీరియల్ ఏది వచ్చినా చేయలేదండి. చాలా సినిమాలు వచ్చాయి నాకు, కన్నడ మూవీస్, తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. చేసినా కూడా నా పిల్లలకి ఒక రేంజ్ వచ్చేంత వరకు, అంటే వాళ్ళు ఒక లెవెల్కి వచ్చేంత వరకు వాళ్ళకి ఎంత అంటే వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఒక సంస్కారం ఎలా నేర్పించాలి, ఇవన్నీ నేర్పించుకుంటూ వాళ్ళ స్కూల్ నుంచి వస్తే నేను వెయిటింగ్లో ఉండేదాన్ని. వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళతో ఎప్పుడు మనం, అంటే అలాగని ఫన్నీగా, చాలా ఫన్నీ అనమాట. నేను ఎక్కువ ఫన్ చేసేదాన్ని వాళ్ళతో, కామెడీ చేసుకుంటూ వాళ్ళకి తినిపించుకుంటూ అలా సరదాగా ఉన్న దీని నుంచి తర్వాత వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్క్ చేయాలి ఇంకా అనేసి నేను అప్పుడు మళ్ళీ ఏం చేశాను, ఫస్ట్ నాకు అసలు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం ఉందంటే, నేను ఫస్ట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో కూర్చొని ఇలాగా ఇంకా వెయిటింగ్ అనమాట, రిసెప్షన్లో ఉన్నామన్నమాట డాక్టర్ని కలవడానికి. అప్పుడు ఛానల్ ఈటీవీలోనే నర్తనశాల అనేసి ఒక ప్రోగ్రామ్ వస్తే అందరూ సెలబ్రిటీస్ డ్యాన్స్ చేస్తున్నారు. నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉంది, సెలబ్రిటీగా వెళ్ళాలని ఉంది, ఇలాగా ఒక పవర్ఫుల్గా నేను డ్యాన్స్, ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్, నేను ఇంకా అంత ఎనర్జెటిక్గా ఉన్నాను, చేయాలని ఉంది. అంటే టక్కని మా వారు చూసి, నువ్వు ఉన్నది హాస్పిటల్లో, నువ్వు డిప్రెషన్లో వచ్చున్నావు, నీకు ఏంటి నమ్మకం అన్నారు. నాకు నమ్మకం ఉంది, నేను ఏదో చేయబోతున్నాను, నమ్మకం నాకు ఎక్కడో అనిపిస్తుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను.